అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి. నమస్తే. అహంకారం అంటే ఈగో, దీన్ని వదిలిపెట్టడం అనేది అంత తేలికైన పని కాదు. కానీ కొంత క్రమబద్ధమైన సాధనతో సాధ్యమే. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి, వాటిని పరిశీలిద్దాం. ఒకటి, ఆత్మ పరిశీలన, సెల్ఫ్ రిఫ్లెక్షన్. రోజువారీగా మన స్వభావాన్ని పరిశీలించుకోవాలి. మన మాటలు, చర్యలు ఇతరుల పట్ల ఎలా ప్రభావం చూపిస్తున్నాయో గుర్తించాలి. అభిమానానికి మించిన వినయం. సాధించిన విజయాలు తాత్కాలికము అని గుర్తించాలి. ఎదుటివారి విజయాలను కూడా గౌరవించాలి. అసలైన ఆనందం ఎక్కడుందో తెలుసుకోవడం. పదార్థాలు, హోదా, ప్రఖ్యాతి ఇవన్నీ క్షణికానందాన్ని ఇస్తాయి. నిజమైన ఆనందం మనల్ని తృప్తిపరిచే సేవలో లేదా ప్రేమలో ఉంటుంది. గురువు లేదా సత్సంగం. సద్గురువు లేదా ధ్యానం, భక్తి మార్గంలో ఉంటే అహంకారం తగ్గిపోద్ది. కూర్చుని వినయంతో మార్గదర్శకతను స్వీకరించడం ముఖ్యం. ధ్యానం మరియు యోగా. ధ్యానం ద్వారా మనలోని అసలైన స్వభావాన్ని, అసలైన స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఇది అహంకారాన్ని క్రమంగా తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. సహానుభూతి, ఎంపతి. ఇతరుల జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా మన అహంకారం తగ్గుతుంది. వారి బాధలను అనుభూతి చేసుకోగలగడం చాలా ముఖ్యం. జీవిత అస్థిరతను గ్రహించడం. ఏది శాశ్వతం కాదనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం కేవలం ప్రయాణికులం మాత్రమే అనే భావనతో ఉంటే అహంకారం స్వయంగా తగ్గిపోతుంది. ప్రత్యేకతను వదిలిపెట్టడం. మనం ఎంతో ప్రత్యేకమనే భావనను వదిలిపెట్టాలి. సమానత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధిస్తున్నారు, మనది మాత్రమే గొప్పది అని భావించకూడదు. ఈ సూచనలను అమలు చేయడం ద్వారా మన అహంకారాన్ని తగ్గించుకోవచ్చును. మీ అప్పాజీ మోటివేషన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చిన వారందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్.